మేమైతే 15 సంవత్సరాలు అవుతుంది మేము అశ్వాపురంలో వచ్చి ఉండబట్టి. మొన్న ఆదివారం రోజు సాయంత్రం నందకిషోర్ అన్న అబ్బాయి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మీ అక్క హాస్టల్లో చికాకు చేస్తుందంట, చచ్చిపోతా అంటుందంట అని చెప్పిండు. మా అక్క అట్లా చేసుకోదు, మా అక్క అంత పిరికిది కాదు, నేను మాట్లాడతా మా అక్కతో ఫోన్, మా అక్కకి అంత ధైర్యం లేదని నేను చెప్పి ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసిన. ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసినాక మా అక్కకి నేను ఫోన్ చేసిన. అప్పటి నుంచి మా అక్క ఫోన్ ఎవరు తీయట్లేదు, మా అక్క కూడా ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత పక్కన సరోజిని అన్న అమ్మాయికి ఫోన్ చేసింది. నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఎత్తలేదు ఫస్ట్ 4 సార్లకి. తర్వాత ఎత్తి మీ అక్క చనిపోయింది, ఊరేసుకుంది, నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్పింది. నాకు నేను నమ్మను, మా అక్క నాకు చూపి నేను వీడియో కాల్ చేస్తా అని చెప్పిన. అమ్మాయి ఫోన్ కట్ చేసి నేను వీడియో కాల్ చేస్తుంటే అప్పటి నుంచి వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను ఈ అబ్బాయికి ఫోన్ చేసిన, నందకిషోర్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి అసలు ఏమైంది, మాకెందుకు అట్లా చేసుకుంటది, నేను నమ్మను, నాకేమైందో చెప్పు అని చెప్పిన. చెప్తే ఈ అబ్బాయి అన్నాడు కదా, ఈ నందకిషోర్ అన్న అబ్బాయి నాకు మీ అక్క మీద డౌట్ వచ్చి నేను సరోజిని మీ అక్క ఫోన్ చెక్ చేయమని చెప్పిన. సరోజిని చెక్ చేసి నాకు మీ అక్క ఫోన్ లోంచి ఏంటో పంపించిందని చెప్పిండు. ఏంటో కూడా నాకు తెలియదు. అట్లా చెప్పిన తర్వాత మా అక్క చూసిందంట, ఆ అమ్మాయి మా అక్క ఫోన్ చెక్ చేస్తా ఉంటే చూసి మా అక్క ఆమెతో గొడవ పెట్టుకుందంట. నాకు ఇంక అంతే తెలిసి నేను అబ్బాయి ఫోన్ కట్ చేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, మా అమ్మ వాళ్ళు అక్కడ బయటికి వెళ్తే ఫోన్ చేసి నాన్న ఇట్లా అక్క ఊరేసుకుందని చెప్తున్నారు హాస్టల్ నుంచి ఫోన్ చేసి అనేసి చెప్పిన. తర్వాత నాకు ఆ అబ్బాయి ఒక్క మెసేజ్ చేసిండు, అది నిజమేనా అనేసి. అంతే, అంతకు మించి ఆ అబ్బాయి నాకు ఏం మెసేజ్ చేయలేదు. ఈ అమ్మాయిని కూడా హాస్టల్లో వాళ్ళు దాచిపెట్టారు. నేను ఈ అమ్మాయికి మెసేజ్ చేసి అడిగిన, అసలు ఏమైంది, ఏం దాస్తున్నారు, నిన్నెందుకు కిందికి రానియట్లేదని అడిగితే అసలు అక్కడ ఏం జరగలేదు, నాకు తెలీదు, నేను హాస్టల్లోనే ఉన్నా, నన్ను పైనే ఉంచారని ఈ అమ్మాయి చెప్తుంది. ఇంకంతే నాకు తెలిసిన. తర్వాత డాడీ వాళ్ళు అక్కడికి వెళ్ళిరు, అక్కడ ఏం జరిగిందో ఇంకా నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే సాయంత్రం 4 గంటలకి మేము ఇంటి దగ్గర ఉన్నాం, నాకు జ్వరం తగిలి ఇంటి దగ్గర ఉన్నా. నేను హాస్పిటల్లో చూపించుకొని మా అత్తగారింటి పక్కనే కొలవడం, మా అత్తగారింటికి వెళ్ళా. మా చిన్నపిల్లకి సరోజిని అన్న అమ్మాయి ఫోన్ చేసి మీ అక్క ఊరేసుకుంది, నోట్ల నుండి ముక్కల నుండి బ్లడ్ వస్తుంది, మీ అక్క చనిపోయిందని చెప్పింది. అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చి మా మిస్సెస్ని తీసుకొని నేను వెళ్ళా అక్కడికి వెళ్తే ఈ మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసింది, ఏది నీరుపేట పిఎస్ నుండి ఎస్ఐ గారు ఫోన్ చేసి కరెక్ట్గా 6:40 అట్లా చేసి, అయినా మీరు మీ అమ్మాయి చనిపోయింది, మీరు రేపు పొద్దున 9 గంటల వరకు పిఎస్కి రండి, నీరుపేట పిఎస్కి రండి అని. సరే సార్ అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఆడుందని అడిగితే మీ అమ్మాయి మార్చిరీలో ఉంది ఉస్మాన్లో, మీరు ఇక్కడ కేసు ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మీ అమ్మాయికి చెప్పారు అని. అంతవరకు నాకు తెలుసు. మా అమ్మాయి నందకిషోర్ అబ్బాయి ఈ అశ్వాపురం మండలంలో అమ్మాయిని చంపబడింది, ప్రేమ పేరుతో చంపబడిందో. మా అమ్మాయి డిమాండ్ మా తల్లిదండ్రులకు ఏం చెప్తాడో వచ్చి ఇక్కడ ఆయన ఎందుకు సాగబడ్డాడు, తప్పు లేనోడు బయట ఉండదు, ఇంట్లో ఉండొద్దు కదా, తప్పు లేనోడు బయటకు వచ్చి నేను చంపలేదని 10 మందిని ఒప్పుకోమను. మా డిమాండ్ అదే. ఆ సరోజనంగా అమ్మాయి కూడా ఇక్కడ లొంగిపోవాలి సార్, మాకు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందనే మాకు బాధ. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు తీసి పెట్టాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు
మా అమ్మాయి చనిపోతే మాకు న్యాయం జరగాలి. ఒక దళిత అమ్మాయి చనిపోతే ఇంకా ఎవరు న్యాయం అనేది మాకు జరగట్లేదు. ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇదే ఒక దళిత అమ్మాయిని మరి వాళ్ళ కులమోళ్ళు ఇలా చేసుంటే ఈ అగ్ర కులమోళ్ళు మా దళితులు వాళ్ళ అమ్మాయిని పాడు చేసి మా దళిత కులం అబ్బాయి ఎక్కడైనా తప్పించుకొని ఉంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికీ పట్టుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఈ అమ్మాయి చనిపోయిన ఇన్ని గంటలైనా కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నారు. అదే మా అబ్బాయి అలా చేసి దాక్కుని ఉంటే ఇప్పటికీ ఒక గంటలో పట్టుకునే వాళ్ళు పోలీసులు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? అంటే దళితులు బ్రతకకూడదా? ఈ అబ్బాయికి ప్రేమించేటప్పుడు ఆమె దళిత అమ్మాయి తెలియలేదా? మరి ఆమె అతని పక్కలోకి అబ్బాయి పిలిచేటప్పుడు ఆమె దళిత కులం అమ్మాయి అని అతనికి తెలవలేదా? అంటే ఇప్పుడు ఒప్పుకోవట్లేదా? ఇంట్లో ఎందుకు ఒప్పుకోవట్లేదని మరి ఆయన ఎందుకు సాకులు చెప్తున్నాడు? అసలు ఆ అమ్మాయి అలా చావదు, అమ్మాయికి అంత పిరికిగా ఉండదు అమ్మాయి. కాబట్టి ఈ సరోజిని అనే అమ్మాయి ఎవరో మాకు తెలవాలి. దీనికి కథ మొత్తం నడిపించింది ఈ సరోజిని, ఆ నందకిషోర్ అనే అబ్బాయి. వీళ్ళిద్దరే చేసున్నారు, వీళ్ళిద్దరే చంపారని మాకు అనుమానంగా కూడా ఉంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ నందకిషోర్ రావాలి, సరోజిని రావాలి. మా అమ్మాయి మాకు న్యాయం జరగాలి. లేకపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారా? అబ్బాయి ప్రాణం ఇస్తారా? మరి డబ్బులకి దళితులు అంటే డబ్బులకి అమ్ముడిపోయే వాళ్ళ? అంటే వీళ్ళకి భయం లేదా? ఒక అమ్మాయి దళిత అమ్మాయిని చంపేసి వీళ్ళ డబ్బులకి ఎంతకైనా వీళ్ళు ఒక రేటుకు వస్తారని వీళ్ళని ఎట్లా పడితే అట్లా చంపేస్తున్నారు. అంటే దళితులు ఓటు కావాలి, దళితుల అమ్మాయిలు అంటే మా శవాలు కావాలి. వీళ్ళు మాత్రం సింహాసనం ఎక్కాలి. మేము మాత్రం వాళ్ళు అంటే వాళ్ళ జెండాలు వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ మేము బ్రతకాలా? అందుకే మాకు న్యాయం జరగాలి. ఆ నిందితుడిని మా ముందు తీసుకురావాలి. జరిగేదాకా మేము పోరాడుతుంటే మేమైతే ఆపము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.